Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. So today cooking video with Vanilla. ఈ రోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చి ఉసిరి ఆవకాయ. ఎలా చేయాలో అన్నది ఈ వీడియోలో చూద్దాము రండి. ఉసిరి ఆవకాయకి ముందుగా ముదురుగా ఉన్న ఉసిరికాయలను తీసుకుని క్లీన్ చేసుకుని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలను తుడిచిన తరువాత నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఉసిరికాయలు ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి. ఉప్పు కారం ఉసిరికాయలకు బాగా పడతాయి. గింజలు లేని చింతపండు తీసుకుని వాటర్తో క్లీన్ చేసి హీట్ వాటర్ పోసి నానపెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని హీట్ అయిన తరువాత మెంతులు 2 స్పూన్స్ వేసుకుని వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత ఆవాలు 3 స్పూన్స్ వేసి వేయించుకోవాలి. వేగిన తరువాత చల్లార్చుకుని తరువాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ విధముగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ పికిల్కి గ్రౌండ్ నట్ ఆయిల్ అలాగే నువ్వుల నూనె కూడా బాగుంటుంది. మేమైతే గ్రౌండ్ నట్ ఆయిల్ను తీసుకున్నాము. ముందుగా ఘాట్లు పెట్టిన ఉసిరికాయలను తీసుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. కాయలు వేగాయా లేదా అని తెలుసుకోవడానికి ఫోర్క్తో కానీ గరిటెతో కానీ ఇలా పెట్టి నొక్కినప్పుడు ఈజీగా కాయలోకి గుచ్చుకుంటే వేగినట్టు. ఇలా వేగిన తర్వాత ఉసిరికాయలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన ఉసిరికాయల్ని కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. వేయించుకున్న కాయలు అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుని 1 కప్ కారంను యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించిన ఆవాలు మెంతి పౌడర్ 3 స్పూన్స్ అలాగే టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్ 1/2 కప్ కల్లు ఉప్పు మెత్తని పౌడర్లా చేసి వేసుకోవాలి. ఈ పచ్చడికి కల్లుప్పు అయితే బాగుంటుంది. ఒలుచుకున్న వెల్లుల్ని ఇలా దంచుకుని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండుని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఉసిరికాయలు వేయించుకున్నాక మిగిలిన ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేగిన తరువాత ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. అలాగే వెల్లుల్ని కూడా వేసి వేయించుకోవాలి. వేగిన తరువాత ముందుగా చేసిన చింతపండు పేస్ట్ను ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. వేసి వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ తగ్గిన తరువాత తాలింపును వేసుకోవాలి. అంతా కలిసేలాగా
కలుపుకోవాలి. 3 డేస్ వరకు పచ్చడిని ఊరనివ్వాలి. అప్పుడే ఉప్పు, కారం, పులుపు అన్నీ పడతాయి. ఉసిరి ఆవకాయ 3 డేస్ తర్వాత ఆయిల్ ఇలా పైకి తేరుతుంది. ఉసిరి ఆవకాయ రెడీ అయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon so you cannot forget or miss any of my videos. I will come with a new video very soon. Bye bye.